ఈ బాల ఎవరయ్యా అంటే లలితా సహస్రనామం చదివే వాళ్ళందరికీ తెలుసు. ఈ భండాసురుల యొక్క పుత్రులని చంపడం కోసం మొట్టమొదట వచ్చినటువంటి అవతారం బాల. ఈ భండాసురుడు అనేటటువంటి వాడు మొత్తము ప్రపంచమంతా కూడా ప్రళయంగా మార్చేటువంటి స్థితిలోకి వచ్చి ఆసురీ శక్తులు పెరిగి మిగతా ఎవరూ కూడా ఈ ఆసురీ శక్తుల్ని నియంత్రణ చేయలేరు అన్నప్పుడు స్వామివారు దేవతలు అందరూ ప్రార్థన చేయగా ఈ బాల అనేటటువంటి శక్తి ఉత్పన్నమై ఆ రాక్షసుడి యొక్క భండాసురుడి యొక్క కుమారులని ప్రప్రథమంగా సంహరించింది. అందుకనే బాల లేనిదే ఇంకా ఏదీ లేదు. బాల చాలా ప్రధానమైనటువంటి. అలా బాల ఎలాంటిదయ్యా ఆవిడ అంటే ఈ బాల త్రిపుర సుందరి, స్థూల సూక్ష్మ కారణాలు మూడిట్లోనూ సౌందర్య స్వరూపంగా ఉండేటటువంటి శక్తి ఏదో ఆవిడే బాలా త్రిపుర సుందరి. కాబట్టి మహాజ్ఞానం అనేటటువంటి రాక్షసుడు ఈ మూడు స్థితుల్లో వాడి యొక్క బలమైన సంతానాన్ని కని మనకి ఇబ్బంది కలిగిస్తున్నాడు.